హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెడ్ గ్రామ్ ఫైట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పప్పు శనగ రైతుల గురించి అలాగే వాటి ధరల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలాగే కేంద్ర గవర్నమెంట్ కలిపి కర్నూలు, నంద్యాల జిల్లాలలో 2 జిల్లాల్లో కలిపి 40,000 మెట్రిక్ టన్నులు పప్పు శనగలు అయితే కొనడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కేంద్రాలు కూడా నిర్ణయించి డైరెక్ట్ రైతుల నుంచి అయితే కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటిదాకా కర్నూలు మార్కెట్ యార్డ్లో అయితే పప్పు శనగల రైతులు అంతంత ధర మాత్రమే అందించింది. కేంద్ర ప్రభుత్వం కింటాకు పప్పు శనగలకు 5,850 రూపాయలు అయితే ధర నిర్ణయించింది. 5,850 నిర్ణయించింది. కానీ ఆ ధర అనేది ఏ రైతుకి పట్టలేదు. ఓన్లీ బహిరంగ మార్కెట్లో కేవలం రైతులకి 5,000 మాత్రమే ధర అనేది పలుకుతుంది. అలాగే దానికి తోడు తరుగు పేరుతో వ్యాపారస్తులు అయితే రైతుల్ని నిండా ముంచుతున్నారని, దీన్ని గమనించిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి కేంద్ర సంస్థ నాపెడు అలాగే కూటమి ప్రభుత్వం కలిసి మనకి శనగలు అయితే కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పప్పు శనగ చేసిన రైతులకు కొంచెం నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు గవర్నమెంట్. నాపేట సంస్థ కర్నూలు జిల్లాలో మార్కెట్ సంస్థ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో డిసిఎంసి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ సంస్థ ఏర్పాటు చేసి రైతుల నుంచి పప్పు శనగలు కేంద్రం మద్దతుకు సేకరించి ఏర్పాటు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రబీలో ఉమ్మడి జిల్లాలో 2,59,220 ఎకరాల్లో శనగ పంట వేశారు. అలాగే కర్నూలు జిల్లాలో 1,14,025 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1,45,008. ఇంకా ఫైనల్గా అయితే నాణ్యత వివరాలు అయితే తెలియజేశారు. వ్యర్థ పదార్థాలు 1%, పప్పు దినుసుల గింజలు 3%, దెబ్బతిన్న పప్పు గింజలు 3%, కొద్దిగా దెబ్బతిన్న 4%, రంగులేని పప్పు దినుసు గింజలు, పాకానికి రాని పప్పు దినుసు గింజలు 6%, ఇతర శనగ పంట రకాల గింజలు 2%, పురుగు పట్టిన పప్పు దినుసులు 4%, తేమ శాతం 14% ఉండాలని నిర్ణయించారు. ఇంక పైన చెప్పిన విధంగా అయితే నాణ్యత ఉంటే మీరు వెళ్ళి ఒకసారి కలిసి వ్యవసాయ అధికారులను అక్కడికి వెళ్ళి శాంపుల్ తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు బ్యాంకు పుస్తకం అలాగే చేను పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకెళ్ళి చూపించి శాంపిల్స్ వాళ్ళు పలానా డేట్ అని ఇస్తారు. ఆ డేట్ నమ్మితే వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల్లో మీకు అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.